హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో టూ త్రీ డేస్ అయితే అవుతుంది వీడియోస్ అయితే చేయక. సో మొత్తానికైతే కల్కి పార్ట్ మూవీ గురించి షూటింగ్ ఎప్పుడు, రిలీజ్ ఎప్పుడు అనేది మనకు అఫీషియల్గా ఎక్స్క్లూసివ్ ఇన్ఫర్మేషన్ అయితే, అప్డేట్స్ అయితే మనకైతే వచ్చాయి. అది ఇచ్చింది ఎవరో కాదు, మన కల్కి మూవీ ప్రొడ్యూసరు స్వప్న దత్ గారే. స్వప్న దత్ గారు ఒక మాస్కో ఫిలిం ఫెస్టివల్లో అయితే కల్కి పార్ట్ 2 గురించి అప్డేట్స్ అయితే, బోల్డ్ అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఇక పార్ట్ 2 మూవీస్ షూటింగ్ అయితే జనవరి నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి లేదంటే ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఇక అప్పటి నుంచి కంటిన్యూస్గా 3 ఇయర్స్ అయితే ఈ షూటింగ్ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ 30% ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. ఇక మిగతా 70% ఒక హాలీవుడ్ను మించిన రేంజ్లో, ఇక పార్ట్ 1 కన్నా మించిన రేంజ్లో ఆ షూటింగ్ కానీ విఎఫ్ఎక్స్ అని 3 ఇయర్స్ అయితే కంటిన్యూస్గా జరుగుతాయి. 3 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయితే ఉంటుంది. 2027 ఎండింగ్లో లేదంటే 2028 స్టార్టింగ్లో అయితే ఈ మూవీ రిలీజ్ అయితే ఉంటుంది. ఇంకొక 3 సంవత్సరాలు ఆగాలంటే నిజంగా మనతో అయితే అయ్యేలేదు. ఎందుకంటే అసలు ఓటీటీలో ఒక్కొక్క డీటెయిలింగ్ అది చూస్తే మాత్రం నిజంగా ఎప్పుడెప్పుడు చూద్దామన్నంత క్యూరియాసిటీ మనలో పెరిగిపోతుంది. తప్పదు, ఇక 3 ఇయర్స్ అయితే ఆగాల్సిందే. అసలు కల్కి ఎవరు, అసలు వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు, ఇంకా చాలా చాలా క్యామియోస్ అయితే ఉన్నాయి. కృపాచార్యుడు, తర్వాత సప్త చిరంజీవులు, అసలు కల్కి మూవీలో ఎవరు యాక్ట్ చేస్తారు అనేది అసలు వెయిట్ చేయలేకపోతున్నాం. ఇంకా 3 ఇయర్స్ అయితే వెయిట్ చేయాలి. మనకైతే అప్డేట్స్ అయితే ప్రభాస్ అన్న బర్త్డే రోజు అప్డేట్ అయితే ఉంటుంది. కల్కి పార్ట్ 2 గురించి అఫీషియల్ అప్డేట్ అయితే మనకైతే అప్పుడైతే ఇస్తారు. ఇక ఇది గైస్ మనకు తెలిసిన అప్డేట్స్. ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే సలార్ పార్ట్ 2 శౌర్యంగపరం గురించి ఎక్స్క్లూసివ్ అప్డేట్స్ అయితే నేను రేపు